హలో. వెల్కమ్ టు ప్లీజ్ బై సింధు. సో ఈ రోజైతే నా ఫస్ట్ బ్లాగ్, అది కూడా పెద్దది. ఇది ఎండింగ్ వరకు చూస్తే మీకైతే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టీవీఎన్ సార్ క్లాస్కి నేను ఏమైతే పట్టుకెళ్తానో అన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఆల్ సైజ్ ఆఫ్ పిన్స్, సేఫ్టీ పిన్స్ అయితే పట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై కిట్ బాక్స్. ఇందులో పెగ్స్, బాల్ పిన్స్ అండ్ మెష్ అండ్ మెజర్మెంట్ టేప్ అన్నీ ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి అండ్ నాప్కిన్ కూడా పట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ ప్లీటింగ్ ఏమైనా అయ్యి ఐరన్ బాక్స్ మళ్ళీ బ్యాగ్లో పెట్టాలంటే జాగ్రత్త పెట్టాలి కాబట్టి. అండ్ హ్యాంగర్ ఒకటి పట్టుకున్నాను, ఫ్లఫీ ప్లీట్స్ ఏమైనా చెప్తే హ్యాంగర్ ఫోల్డింగ్ చేద్దాం. అండ్ మై పార్ట్నర్, మై ఐరన్ బాక్స్, ఇదైతే నా లైఫ్ సేవింగ్ అనమాట. సో ఇవన్నీ అయితే నేను బ్యాగ్లో అయితే నీట్గా సర్దేసుకున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ తెమ్మన్నారు, ఫుల్గా ఐరన్ చేసిన కాంచీపురం శారీ. ఇదైతే ఫుల్గా ఐరన్ చేసి తెమ్మన్నారు. సో ఇది కూడా నేను నా పెళ్లి సారి మరి ఏమవుతుందో చూడాలి. సో ఇవన్నీ నేనైతే పట్టుకున్నాను అనమాట. అసలు ప్లీటింగ్ చేస్తానో లేదో తెలియదు కానీ శారీ పట్టుకోలేను, అన్నీ సర్దేసుకున్నాము. ఇదైతే నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిన టైం అయితే 7 అవుతుంది అనమాట. సో నేనైతే యూబర్ ఆటో బుక్ చేసుకున్నాను. ఇంతకీ ఎక్కడ సెమినార్ అంటే సాయిప్రియ రిసార్ట్స్ అనమాట. చూసారా మన వైజాగ్ బీచ్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. సో నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం. నాకు అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ టెన్షన్తో కూడా ఉన్నాను. అంటే ఆల్రెడీ వచ్చిందే కదా, దేనికి అంత టెన్షన్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను ప్రీ ప్లేటింగ్ స్టార్ట్ చేయక ముందు నుంచే ఈ దివ్యన్ సార్ వీడియోస్ నేను చాలా చూశానండి. సో ఇన్స్పైర్ అయ్యాను కూడా చాలా. అతనికి జస్ట్ 23 years, కానీ ఎంత బాగా ఆయన చెప్తున్నారు కదా క్లాస్. సో ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఆపర్చునిటీ నాకు దక్కినందుకు. మేమైతే చాలా నీరసంగా వెళ్తున్నాం, ఎవరు ఉండరు కదా అని ధీమాతో. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మాకన్నా ముందే ఆల్రెడీ 20 members దాకా, ఇంకా 20 కన్నా ఎక్కువే ఉంటారు. అందరూ ఆల్రెడీ వచ్చి కూర్చున్నారంట. అంటే కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, చాలా దూరాల నుంచి కూడా పాపం వచ్చారంట. నిజంగా చాలా షాకింగ్గా ఉంది. మన వైజాగ్లో ఇలాంటి ఆపర్చునిటీ దొరికి కూడా మనం మిస్ చేసుకోకుండా మంచిగా వచ్చామని అనిపించింది. కానీ ఇక్కడ పర్టికులర్ ఈ మన పేమెంట్ దగ్గర వాళ్ళు చాలా మంది అయితే మధ్యలో వచ్చి దూరపడడం అలా చేశారండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. నేనైతే ఈ విషయం గురించి క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే కూడా మీరు చూసేయండి. సో ఇలా నాకు బుక్ ఒకటి అయితే ఇచ్చారు, శారీ డ్రైపింగ్ బుక్. సో ఇందులో స్టార్టింగ్ 2 pages టాపిక్స్ గురించి అది ఇచ్చారు. నెక్స్ట్ లంచ్ టోకెన్ అండ్ పెన్ అయితే ఇచ్చారు. అన్నిటి మీద సార్ నేమ్ రాసి ఎంత బాగా చేశారో. ప్రవీణ్ గారు నిజంగా చాలా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్. బాగా మేనేజ్ చేశారు, చాలా బాగా మేనేజ్మెంట్ అయితే చేశారు. ఏమీ తక్కువ అవ్వకుండా చూసుకున్నారు మాకైతే. సో ఈ పేరు ఇలా ఉంటే నాకు నిజంగా ఎంత నచ్చిందో తెలుసా. అండ్ ఈ బుక్లో అయితే మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ సార్ ఏ టాపిక్స్ చెప్తున్నారో అవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ ఇలా బాడీ మెజర్మెంట్స్ కనేసి మ్యానిక్యూర్ ఇచ్చారు. మిగతాదంతా పేజెస్ అనమాట. ఒక 100 pages కన్నా ఇంకా ఎక్కువే ఉంటుంది. చాలా బాగానే ఇచ్చారు. సో అందరం వెయిట్ చేస్తున్నాం. నా ఫ్రెండ్ నేను అయితే 4th rowలో అయితే మాకు సీట్స్ దొరికాయి. సో అలా కూర్చున్నాం. అసలు మా ఇద్దరికి పక్కన వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మేమిద్దరం అయితే కూర్చుంపోయాం అనమాట. సో నాకు ఈ ట్యాగ్ అనేది వేశారు, నాకనే కదా అందరికీ వేశారు. సో నా ఫ్రెండ్కి వేరే ఇంకో అమ్మాయి పరిచయం అయ్యారు నాకు. ఆవిడ ఫోటో తీసి నేను తెల్లే లోపల ఇంకోళ్ళు వచ్చి దూరిపోయారు. ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం. సో అందరూ వచ్చేసారు. కరెక్ట్గా 9:15 అయ్యేసరికి అందరూ వచ్చారు. సార్ కరెక్ట్గా 9:30కి వచ్చారు. ఇంకా రాగానే ఇంకా మామూలుగా లేదు, రూమ్ అంతా దద్దరిల్లిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి హ్యాండ్ షేక్ ఇచ్చి చాలా, అంటే అసలు ఒక సెలబ్రిటీ ఫీలింగ్ లేదు ఆయనకి. నిజంగా ఆయన అందరితో మాట్లాడారంటే మీరు కూడా ఒకసారి వినండి ఆయన ఎలా మాట్లాడుతారు. For the trust and love and support that you have given me. Thank you. I will make sure today when you leave this hall, you will be leaving with a happy heart. Okay? I don't know how to drape sarees, so I learned it from my Chinnamma. Pinni. Yeah, my Pinni. You should not do this, you should not do that. They even used to scold my mother and make her cry and all of this. Yeah, so I faced a lot of these things. But I dusted off and I said, it's okay, I want to do this. I am going to stand in my one leg and do this. Yeah. Thank you, sir. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ కూడా కళ్ళకు కట్టినట్టు నిజంగా
మళ్ళీ చెప్పండి అన్నా సరే మళ్ళీ చెప్తూ ఎంత బాగా చెప్పారో. నిజంగా ఈ ఫ్లఫీ ప్లేస్ చూసారు ఎంత బాగా పెట్టారో. సో మార్నింగ్ అంతా అయితే అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మాకు ప్రాక్టీస్ చేయమని చెప్పి మాకు మా శారీస్ తెచ్చుకోమన్నారు. కాకపోతే ఎక్స్టెన్షన్ బాక్స్ అది పవర్ సరిగ్గా కొంచెం బాగాలేదని ఓన్లీ బెంచ్కి ఒకరినే చేయమని చెప్పారు. సో ఒకరికి హెల్ప్ చేస్తూ ముగ్గురం చేసాము. మధ్యలో సార్ మా దగ్గరికి వచ్చి బాగా ఇంటరాక్ట్ అయ్యారు. తిని నాకు అక్కడ పరిచయం అయ్యారండి. సో మేకప్ ఆర్టిస్ట్ అంతను. సో ఇట్స్ ద మూమెంట్ ఐ వెయిటెడ్ ఫర్ లాంగ్. సార్ అందరినీ ప్రేస్ చేస్తూ చాలాసేపు మాట్లాడారు. మా అందరితో కూర్చున్నారు కూడా. మొత్తం సెమినార్లో నాకు పెద్ద కోపం వచ్చింది ఒక్క దగ్గరేనండి. చూసారా, ఆయనకైతే ఒక దగ్గర ఫోన్ కూడా తగిలేసింది, నాకైతే ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే మొత్తం నేను ఏమేమి ఫేస్ చేశాను సెమినార్లో, ఎలాగ స్టార్ట్ అయ్యాను, నాకు ఎలా తెలిసింది ఏంటి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు నన్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much for watching. Bye bye.